హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనకి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేటు, అలాగే ఆడంగలు, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇలా సచివాలయం ద్వారా ఇష్యూ చేసేటువంటి ఏ సర్టిఫికేట్ అయినా కానీ, మనం ఎక్కడికన్నా పోయినప్పుడు అవసరమైనప్పుడు గానీ, లేదా ఆ సర్టిఫికేట్ ఏదైనా పోయినా గానీ, మనం ఏ విధంగా వాటిని అప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఈజీగా మొబైల్‌లో అనేది ఈ వీడియోలో మనం చూపించడం జరుగుతుంది. అయితే అంతకంటే ముందుగా ఫస్ట్ టైం గనక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చింది, ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అనుకుంటే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఇకపోతే వీడియోలోకెళ్ళినట్లయితే మనం మొబైల్‌లో మొదటగా క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏపీ గ్రామ వార్డు అని సచివాలయం అని సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేయగానే ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయం అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇదిగో ఈ విధమైన సైట్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి పైన ఏపీ సేవా పోర్టల్ అని ఉంది కదా, దాని పక్కన 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంటర్ యువర్ ఆధారు, ప్రివ్యూస్, ఏపీ సేవా సర్టిఫికేటు, అలాగే సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. వీటిల్లో మొదట ఉన్నటువంటి ఎంటర్ యువర్ ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇలా ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే మనకు ఇలా పాపప్ అయితే వస్తుంది. ఇందులో క్యాప్చా ఎంటర్ చేయవలసి ఉంటుంది. పైన ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఆ క్యాప్చా కనుక అర్థం కానట్లయితే ఇలా పక్కకు స్క్రోల్ చేసినట్లయితే రీఫ్రెష్ టు సబ్మిట్ అని వస్తుంది. ఇలా రీఫ్రెష్ మీద క్లిక్ చేసినట్లయితే వేరే క్యాప్చా వస్తుంది. ఆ వచ్చిన క్యాప్చాని అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మన ఆధార్ మీద ఉన్నటువంటి సర్టిఫికేట్స్ లిస్ట్ మొత్తం రావడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఆడంగల్ కానీ, ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, అలాగే లేబర్ సర్టిఫికేట్, ఇలా సచివాలయం ద్వారా ఇష్యూ చేసేటువంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. నాకైతే ఇక్కడ 2 ఉండేవి కాబట్టి 2 చూపిస్తుంది. ఇదిగో ఇలాగా సర్టిఫికేట్ పేరు, సర్టిఫికేట్ నెంబరు చూపించడం అయితే జరుగుతుంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ నెంబర్ని కాపీ చేసి పైన ఉన్నటువంటి ఇందాక 3 ఆప్షన్స్లో ప్రివ్యూ సర్టిఫికేట్ అని ఉంది కదా, దాని మీద దీన్ని పేస్ట్ చేసి సర్టిఫికేట్ నెంబర్ని పేస్ట్ చేయాలి. చేసి సబ్మిట్ మీద సెర్చ్ మీద కొట్టగానే ఒక పాపప్ అయితే వస్తుంది. ఆ పాపప్లో ఉన్నటువంటి క్యాప్చాని కింద బాక్స్లో ఎంట్రీ చేసి ఇందాకట్లనే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మనకు ఈ విధంగా సర్టిఫికేట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనిని మొబైల్లో అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రమే కుదురుతుంది. డౌన్లోడ్ అయితే అవ్వదు. స్క్రీన్ షాట్ తీసి మనం ఎక్కడ కావాలంటే చూపించుకోవచ్చు. లేదంటే మీకు కనుక ల్యాప్టాప్, కంప్యూటర్ సిస్టమ్ ఉన్నట్లయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాము. మొదటగా మనం ఇందాక చూపించిన వెబ్సైట్ని సిస్టంలో ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్లో ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ సర్టిఫికేట్ మీద ఆ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఒక పాపప్ అయితే వస్తుంది. ఆ పాపప్లో ఉన్నటువంటి క్యాప్చాని కింద బాక్స్లో ఎంట్రీ చేసి ఇందాకట్లనే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేయగానే సర్టిఫికేట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత కంట్రోల్ ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇదిగో ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇదిగో చూపించే కదా డౌన్లోడ్ అయిన సర్టిఫికేట్ కూడా పీడిఎఫ్ రూపంలో. ఇది మనం ప్రింట్ తీసుకొని కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మనం సచివాలయం ద్వారా జారీ చేసేటువంటి సర్టిఫికేట్ ఏదైనా కానీ ఈజీగా సింపుల్గా డౌన్లోడ్ చేసుకునవచ్చు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంది అనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు.